దేనికి భయం? ఇప్పుడు రేపు మీరే అంట కదా ప్రెసిడెంట్ లైవ్ చేయాలి. అది కాదు, వాళ్ళు గోస్ట్ రన్నింగ్ చేస్తారు సార్ అంటే ఇల్లు తీసుకునేటప్పుడు వాళ్ళు ఇల్లు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు ఇల్లులే ఇవ్వట్లేదు, పిల్లలు ఏమిస్తారో అది అర్థం కాదు. హలో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, నేను డెడికేట్గా గేమ్స్ అయితే ఒక నిఘా అయితే పెడతాను. ఎందుకంటే నేను ఏ గేమ్స్లో ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది మొత్తం ఎవ్రీథింగ్ అయితే అబ్జర్వ్ చేస్తుంటాను. నేను ఆల్వేస్ అంటే యూజ్ చేసేది వచ్చేసి 1x బెట్ అండి. దీంట్లో ఏంటంటే కనుక మనకు ఇంటర్నేషనల్ లైసెన్స్ కలుగుతుంది. అండ్ దీంట్లో మనకు అబేజ్డ్గా అంటే విత్డ్రాలు కూడా చాలా సులభంగా దొరుకుతాయి. అండ్ ఫండ్స్ కూడా దీంట్లో చాలా బాగుంటాయి. అండ్ ఇందులో ఏంటంటే కనుక మీరు స్కోర్ గురించి అంటే ప్రొడిక్షన్ చేయొచ్చు. అంటే స్కోర్ ఎంత జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీరు పెడితే కనుక కూల్గా మీరు గెలుచుకునేందుకు ఉంటుంది. అండ్ ఈ 1x టీమ్ ఏంటంటే మన కోసం అయితే iPhone 15 Max Pro అండ్ సామ్సంగ్ గెలాక్సీ అండ్ సోనీ ప్లే స్టోర్ 5 ఇలాంటివి చాలా అయితే మనకు అందించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. అండ్ ఇంతే కాకుండా దీంట్లో చాలా రకాల గేమ్స్ కూడా ఉంటాయి మీరు ఆడుకునేదానికి. బ్లాక్ జాక్, రోలెట్ అండ్ పోకర్స్ ఇలాంటివి చాలా గేమ్ ఉంటాయి. అండ్ బై ది బై నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి క్రష్ అండి. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం సింపుల్గా అండ్ కొంచెం రూల్స్ కూడా అంత పెద్దగా ఉండవు, తొందరగా గెలుచుకునేందుకు కూడా అవకాశాలు దొరుకుతాయి. అండ్ దీనికి సంబంధించిన మీకు అంటే ప్రోమో కూడా ఉంటుంది. ఇంతే కాకుండా కూల్గా నా ప్రోమో కోడ్ కూడా మీరు వాడచ్చు, Vihari7 అని చెప్పేసి. అండ్ ఇది కన్నా ఈ ప్రోమో కోడ్ మీరు వాడితే కన్నా 66,000 అయితే కన్నా మీకు బోనస్ కూడా దొరకడం జరుగుతుంది. దానికి సంబంధించిన రిజిస్టర్ లింక్ అయితే కన్నా కింద పిన్ కామెంట్ చేసి అయితే ఉంటాను. మీకు నచ్చిన అవగాహన వచ్చినా లేదా ఇంతకుముందు మీరు ఆడుతున్నా కూడా ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ అందరికీ, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఐ హోప్ మీరంతా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు కలికాల విహారీ. నిన్న చేసిన వీడియో మీ అందరికీ అంత బాగా నచ్చలేదని నాకు అర్థమైంది. అదేదో అలా జరిగిపోయింది, నేను కావాలని చేసింది కాదు. మనం చాలా వీడియోస్ అయితే చేశాను, ఆ వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చాయి, దానికి సపోర్ట్ కూడా చేశారు. దీనికి ఎంకరేజ్ చేయలేదు మీరు, బట్ నో ప్రాబ్లం. అంటే నేను వెళ్ళాలి వీడియో చెయ్యాలని చేయలేదు, అది ఏదో అలా జరిగిపోయింది. ప్రత్యేకంగా నేను ఈ సండే పోస్ట్ చేశాను, నా దగ్గర ఏ వీడియోస్ లేకుండా ఉండే. అంటే నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఈ వీడియో తమిళ కూడా చూసింటారు, నేను ఇల్లు వెతుక్కుంటున్నాను ఉండేదానికి అని చెప్పేసి. వచ్చి 5 days అయింది. ఇలా గోస్ట్ హంటింగ్ యూట్యూబర్ అంటే కదా, గోస్ట్ హంటింగా యూట్యూబరా సరేనండి మళ్ళీ చెప్తామండి అంటున్నారు. పైగా బ్యాచులర్ అంటే అస్సలు ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు. చూద్దాం ఈ రోజైనా ఎవరైనా ఇల్లు ఇస్తారా లేదా అని చెప్పేసి. మనం 3 areas అయితే టార్గెట్ పెట్టుకున్నాను, మాదాపూర్ అండ్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి. సో ఈ 3 ప్లేస్లలో ఎక్కడైనా ఫ్లాట్ దొరికితే కన్నా. ఈ ట్రాఫిక్లో నేను ఎప్పుడు వెళ్ళాలి మాదాపూర్కి, నేను ఎప్పుడు వెళ్ళలేదో కలిసి వెళ్ళాలి. యాక్చువల్లీ మన త్వరలో ఈ ట్రాఫిక్లో ఉంటే కదా థార్ సెట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. థార్ నేను తీసుకునేది ఆల్మోస్ట్ అంటే ఇదే కంటెంట్ కాకుండా కంటెంట్ మారుద్దాం, థార్ బ్లాగ్స్ కానీ లేదంటే అదర్ కంట్రీ కానీ తిరుగుదాం అనుకున్నాను మన ఇండియా బండి తీసుకుని. బట్ మన వల్ల వీలు కాలేదు. యూ కాంట్ డూ దట్ అన్నారు. ఎందుకంటే చదువుకోండి, మర్చిపోయినా చదువుకోకుండా ఎవరన్నా ఉంటే పక్కా చదువుకోండి. చదువు లేని వాళ్ళకు కొన్ని కంట్రీస్లో వీసాస్ దొరకవు. సో సేమ్ లైక్ మీ దగ్గర ప్రతిభ, టాలెంట్, దమ్ము, ధైర్యం అన్నీ ఉన్నా కూడా ఇంట్లో ఉన్న నాన్న అంటారు. మా బాబోయ్ జస్ట్లో గుద్దేసేవాడినండి. ఆటోడు సడన్గా బ్రేక్ కొట్టేస్తాడు. ఆ లోపల అక్కడ ఏదో జరుగుతుంది లోపల. చూడండి పైన ట్రాఫిక్ లేదు, ఆ పైన ట్రాఫిక్ లేదు. ఇక్కడ ఆగిపోయారు వీళ్ళు. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసా, బైక్ కోసం వెయిట్ చేస్తున్నా. కార్లో మొత్తం తిరగలేము, మనోడు ఫోన్ చేద్దాం ఏమంటాడు. చాలా కష్టంగా ఉందబ్బా, వచ్చి 4 days అయింది. బట్ భయ్యా ఎక్కడా? అరే నీ పాసిగులా వెయిటింగ్ ఇక్కడ. మన దగ్గర బైక్ ఉంది, బైక్ తీసుకొని ఇంకా ఫ్లాట్ ఎత్తుకుదామని చెప్పేసి ఈ వీడియో టెన్షన్లో పడి దాని టెన్షన్లో పడి వచ్చిన ఈ 4-5 రోజుల్లో ఉన్న బట్టలన్నీ వాడేసా. ఈ టీషర్ట్ 2 రోజుల నుంచి యూజ్ చేస్తున్నా, ఉతకలేదు. ఇంకా ల్యాండ్కి వేయాలి రూమ్ దొరకకపోతే. నాని వాటర్ బాటిల్ హే గ్రేట్ కదా. तुम्हारा एज कितना? उमर 60 ఏళ్ళు అంట. ఇంకా పని అంటే బిజినెస్ చేస్తున్నారు. గ్రేట్. వచ్చేసాడు పద మణికొండ. ఎలా అందువేలో వెళ్తూ రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళి అక్కడ చిన్న షూట్ ఉంది జరుగుతుంది, చూసుకొని వెళ్దాం అన్నాడు. రామానాయుడు స్టూడియోస్ ఇక్కడ ఈ రోడ్
కొట్టు. ఫ్రెండ్స్, నాకు సంబంధించిన ఫ్రెండ్స్ అయితే చాలామంది ఈ మూవీ లైన్లో ఉన్నా కూడా నేను ఏ రోజు స్టూడియోస్లోకి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ స్టూడియోలోకి వెళ్ళగానే ఇంకా అంటే మనకు తెలియని చాలామంది సబ్స్క్రైబర్స్ అక్కడ కలిశారు అండ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అండ్ ఈ బ్రో పేరు హరి అంట. ఈయన కూడా మంచిగా మాట్లాడి ఫ్రెండ్ అయ్యాడు. ఈ సినిమాలో బేబీ ఆగింది కదా అక్కడే. పదా బ్రో, తొందరగా ఎత్తుకున్నాం మన ఫ్లాట్. హలో, మనోడు యూట్యూబర్ సార్. రెంట్ ఎంత అది? గైస్ మొత్తం ఎత్తేసాము. ఈ కార్నర్కి వచ్చి టీ తాగుతున్నాం. ఏం బ్రో ఈరోజు దొరుకుతావా లేదా ఫ్లాట్? అది కాదు, వాళ్ళు గోస్ట్ రన్నింగ్ చేస్తారు సార్ అంటే ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు ఇల్లులే ఇవ్వట్లేదు. పిల్లలు ఏమి ఇస్తారో అది అర్థం కాదు. పిల్లలు ఏముంది కానీ చూసుకుందాం. ఫస్ట్ ఇల్లు చూడు. ఇది గైస్ పరిస్థితి. లాస్ట్ 3 hours నుంచి వెతికాను. ఒక 4-5 టూలెట్ బోర్డ్స్ కనపడ్డాయి కదా మనకి. 2 BHKలు 1 BHKలు, ఫ్యామిలీస్, బ్యాచులర్స్. గోస్ట్ రన్నింగ్ వాళ్ళకి ఇవ్వరు. ఏమో కానీ అన్న పాటకైతే నేను చాలా ఫిదా. RS100లో చూసింటాడు అన్న. మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వచ్చాడు. మేము అయితే కల్పించాడు. చాలా థ్యాంక్స్ అండి. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మీ క్యారెక్టర్ మాత్రం నాకు సినిమా మరి నచ్చింది. వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. అన్నతో మాట్లాడితే అన్న వాళ్ళ దగ్గర ఒకటి 1 BH ఉందంట. అది పోయి చూడబోతున్నాం. లక్ష్మణ్ ఒక అడ్రస్ చెప్పాడు. అక్కడ 1 BH ఉంది చూడండి అని. మనకు కావాల్సింది కూడా 1 BH. ఈసారి చెప్పక సామి నువ్వు గోస్ట్ అంటారని. జస్ట్ యూట్యూబర్ కడప లేదంటే పులివెందుల ఛానల్ బట్టి చూస్తున్నారు అంట. సరే పద. కలికాల విహారీ అని చెప్పుబ్బా. ఒంటరి విహారీ నాకు ఆయన చెప్తాడా మనకు? డ్రీమ్ షేడ్స్ ఓకే స్టూడియో, అది మేకప్ స్టూడియో అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఆడ పైన చూపించాలంటే ఇక్కడ ఎవరు చెప్పాలంట మనకు. ఆయన చెప్తే చూపించడమే కాదు ఫ్లాట్ కూడా ఇస్తారు ఒకవేళ నీకు నచ్చితే అన్నాడు. సో డైరెక్ట్గా వెళ్ళి మళ్ళా వాళ్ళు గోస్ట్ 100 చేస్తాడంటే వాళ్ళు ఇవ్వట్లేదు కదా. సరే చెప్పించుకున్నాను. సరే సరే ఓకే పద. ఫ్రెండ్స్, అప్పటికే 4-5 టూలెట్ బోర్డ్స్కి అయితే కాల్ చేశాము. ఇలా బ్యాచులర్ ఇలా యూట్యూబ్లో వర్క్ చేస్తాను అంటే అని చెప్పేసి కంటెంట్ ఏంటి అని అడిగారు. ఇలా గోస్ట్ అంటే ఒంటరి విహారీ సరేనండి ఇంట్లో వాళ్ళకి అడిగి చెప్తాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం అన్నారు. సో అంటే వాళ్ళు ఇవ్వలేదని దానికి బాధ కన్నా నా పనిని చూసి ఇవ్వలేదని చెప్పి కొంచెం లైట్గా బాధ ఉంది. బట్ ఇక్కడికి రాగానే చాలా హ్యాపీ అయిపోయాను. దయ్యాలు చూస్తాం కదా, అలాంటి దయ్యాల్ని హాయ్ 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 థ్యాంక్ యూ. సో వీళ్ళంతా మన వీడియోస్ చూస్తారంట. దేనికి భయం? ఇప్పుడు రేపు మీరే అంట కదా ప్రెసిడెంట్ లైవ్ అయ్యాలి. ప్రోగ్రామ్ నేను షూట్ చేయాలి. లాస్ట్ స్కెలిటన్స్ పెట్టుకొని టాపిక్స్ చెప్తున్నాము. అదే మేము ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం హౌ టు డూ అనేది. ఈరోజు అంతా మనకి ఇవాళ ప్రాక్టీస్, రేపు అనేది 100 days చేస్తాం. మీ ప్రోగ్రామ్ కూడా చూడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. అయ్యో షూర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎనర్జీ దయ్యం అనేది మనం ఫీల్ అయితే మనకు ఆ ఇమాజినేషన్ మన కంటి ముందరికి వస్తుంది. కానీ దాన్ని మనం చూడాలి అనుకుంటే అది ఇంపాసిబుల్. అది ఎప్పుడు ఇంకొకరి బాడీలోకి అది ఫామ్ అయినప్పుడు మనం అది ఎవరు అని గుర్తించాలి అనే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. లేదంటే కొన్ని EMF మీటర్ నా దగ్గర ఉంటాయి కదా. ఎలా ఉన్నారు? ఖుషీగా ఉన్నారు గైస్. రాజేష్ అన్న రేపు హలీవెండే అయితే చేస్తున్నారట. దానికి మనకు కూడా పిలిచారు. దయ్యానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి బ్లాగ్ తీసుకోండి అండ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి అని. చాలా కష్టపడి మేకప్ వేస్తారు అండ్ వాళ్ళు కూడా ఆ మేకప్ని ఉంచుకొని దయ్యాల్లో ఎలా కనిపిస్తారు అనేది చూపించండి అన్నారు. సో ఆ బ్లాగ్ చేయాలా వద్దా అనేది కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఏమా బాయ్. ఇప్పుడు నాకు ఫ్లాట్ కావాలి, అప్పుడే మనశ్శాంతి అవుతాను. లేకపోతే ఆ దయ్యాలన్నీ తీసుకుని పోతా ఫ్లాట్లోకి రెడీ అయినా వాళ్ళు. ఇలా అయితే జరిగింది ఈరోజు. అండ్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే మీకు తెలిసిన ఎవరైనా సరే హైటెక్ సిటీ కానీ మణికొండ కానీ గచ్చిబౌలి తెలంగాణ కాలనీ A to Z అంటే A to Z కాదు ఈ ఏరియాస్లో సరౌండింగ్లో ఏదైనా 1 BH ఫ్లాట్ ఉంటే కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. అందుకని ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను. అండ్ ఫ్లాట్ ఎత్తుకొని పోయినప్పుడు 2-3 టూలెట్ బోర్డ్స్ కాల్ చేశాను కదా. ఓకే బ్యాచులర్ అంటే వీళ్ళదంటే అది ఆ రీజన్ కరెక్టే, రీజనబుల్లే వినేదానికి. అండ్ ఎవరికైనా మనం చెప్పుకునే ఫ్లాట్ దొరికింది బట్ బ్యాచులర్స్కి లేదంట అని. ఇలా యూట్యూబ్లో ఈ కంటెంట్ చేస్తాను అంటే ఇవ్వను అని చెప్పలేదు, ఇవ్వను పో అన్నట్టే మాట్లాడారు. పర్లేదు, కొంచెం హార్ట్కి ఫీల్ అయ్యాను. బట్ జస్ట్ కొద్దిసేపటికే
అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆ టీ షాప్ దగ్గర అన్నను కలవడం, ఆయన తర్వాత నేను ఏదో నాకు 1 BHK కావాలి రికమెండ్ చేశాను, ఈయన చెప్తాడని చెప్పేసి అక్కడికి వెళ్తే వాళ్ళంతా నా ఫ్యాన్స్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మాట అయితే నాకు బాగా గుర్తొచ్చింది, అందరికీ చెప్తుంటాను కదా లైఫ్లో ది ఎండ్ వచ్చేసరికి లేదంటే డేలో ది ఎండ్ వచ్చేసరికి అంతా బాగా అయిపోతుందని. సో నాకు కూడా ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ బాధ అనేది పోయి హ్యాపీ అయితే వచ్చేసింది. వీళ్ళంతా కలవడం, మాట్లాడడం. సో అంటే ఓకే, మన గురించి తెలియని వాళ్ళు మనకు సపోర్ట్ చేయలేదు, మన గురించి తెలిసిన వాళ్ళు లవ్ చేస్తున్నారు అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా బయట ఒంటరి విహారికి ఎన్ని కష్టాలు ఉన్నాయో.